'బిగ్ బాస్ 9' చూస్తూ ఉంటే ఇమ్మాన్యుయలే దగ్గరుండి కళ్యాణ్, తనూజని కలిపేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. నేనెందుకిలా అంటున్నాను అన్న దానికి కారణం లైవ్ అలానే స్టార్మా రిలీజ్ చేసిన ప్రోమోస్ చూసి. ఇక లైవ్‌లో ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. మార్నింగ్ లేవగానే తనూజ, డిమన్ పవన్, రీతు, ఇమ్మాన్యుయల్ వీళ్ళందరూ స్విమ్మింగ్ పూల్‌లో వాటర్‌లో ఆడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడనమాట. కళ్యాణ్ నువ్వు కూడా జాయిన్ అవ్వు అంటూ వాళ్ళు నలుగురు పిలుస్తారు. కానీ కళ్యాణ్ లేదు నేను ఇక్కడి నుంచే చూస్తాను. మీరు ఎంజాయ్ చేయండి అంటాడు. ఏంటి చూస్తావు? అక్కడి నుండి తనుజని చూస్తావా? అంటూ వాళ్ళు కౌంటర్ వేస్తారు. ఇక సరే అని చెప్పి తనుజ అక్కడి నుంచి కార్నర్‌కి వెళ్లి నిలబడడానికి ట్రై చేస్తూ ఉంటుంది స్విమ్మింగ్ పూల్‌లో. ఇక ఎందుకు అటు వెళ్తున్నావు అని వాళ్ళు అడుగుతూ ఉంటే, లేదు నాకు సపోర్ట్ కావాలి అంటే, ఎవరి సపోర్ట్? కళ్యాణ్ సపోర్టా? అని మళ్ళీ ఈము కౌంటర్ వేస్తాడనమాట తనుజ పైన. అయితే ఇప్పటికి బిగ్ బాస్ ఈరోజు ఈవినింగ్‌కి కూడా బిగ్ బాస్‌లో మార్నింగ్ స్టోరీ అంతా లైవ్‌లో జరుగుతూ ఉంది. సో, ప్రోమోస్ ఏవైతే ఉన్నాయో ఈవినింగ్ ప్రోమోస్ అన్ని స్టార్మా మనకి రిలీజ్ చేస్తుంది. అంటే లైవ్ అనేది చాలా లేట్‌గా వస్తుందనమాట మనకి. ఇక లైవ్‌లో విషయాన్ని పక్కన పెడితే, ఇక ఎపిసోడ్ ఏదైతే స్టార్మా రిలీజ్ చేసిందో ప్రోమో విషయానికొస్తే, ప్రోమోలో సెకండ్ ప్రోమోలో తనూజని, కళ్యాణ్‌ని చాలా హైలైట్ చేశారు. ఇక తనూజ, ఇమాన్యుయల్, డిమన్ పవన్, రీతు అలానే శ్రీజ వీళ్ళంతా కూడా కళ్యాణ్ వీళ్ళందరూ ఒక ఏదో పజిల్ లాంటి గేమ్ ఆడతారనమాట. సో, డేర్ అనమాట. ట్రూత్ అండ్ డేర్ ఆడతారు. సో, ఫస్ట్ తనుజ విషయానికొస్తే తనుజకి ట్రూత్ అని చెప్పగానే తనుజ తన ఫస్ట్ లవ్ ఎవరు? నీ ఫస్ట్ లవ్ అంటే కళ్యాణ్ నా ఫస్ట్ లవ్. నాది వన్ సైడ్ లవ్ అన్నట్టుగా తనుజ చెప్తుంది. ఇంకా కళ్యాణ్ అనగానే మనోడి ఫేస్ అబ్బబ్బా! మామూలుగా వెలిగిపోలేదు. తనుజని తన చేతిలో పెడితే ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చి పెళ్లి చేసుకున్నంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. అదంతా పక్కన పెడితే ఇంకా కళ్యాణ్ టర్న్ వచ్చేసరికి కళ్యాణ్ నీకు ఈ హౌస్‌లో ఎవరిని చూస్తే లవ్ మెటీరియల్ అనిపిస్తది, లవ్ చేయాలి అనిపిస్తది అని క్వెషన్ మళ్ళీ ఇమాన్యుయల్ అడుగుతాడు. అంటే ఎంతసేపు లవ్ రిలేటెడు, కళ్యాణ్‌కి, తనుజకి లింక్ పెట్టే రిలేటెడ్ విషయాలే ఇమాన్యుయల్ మాట్లాడుతున్నాడు. అంటే ఇమాన్యుయల్ అన్ని టైమ్స్‌లో అదే మాట్లాడతాడు అని కాదు. ఫన్‌గా వచ్చినప్పుడు కళ్యాణ్, తనుజ ఒక దగ్గర ఉన్నప్పుడు మాత్రం కావాలని ఈ టాపిక్ తీస్తూ ఇంకాస్త ఫన్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ కళ్యాణ్‌కి ఆల్రెడీ తనుజ పైన ఎంతో కొంత ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ వాళ్ళని పేర్ చేసేస్తున్నారేమో అని చూసే ఆడియన్స్‌కైతే ఖచ్చితంగా అనిపిస్తది. మళ్ళీ ఈ టాపిక్స్ అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళిద్దరిని డాన్స్ చేయమని అడుగుతుంది రీతు. ఇంక డాన్స్ చేయమని రీతు ఫస్ట్ నుంచి కళ్యాణ్, తనూజని కలపడానికి కాస్తో కూస్తో ట్రై చేస్తుందనైతే అనిపిస్తూ ఉంది ఎపిసోడ్స్ చూసేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయమనగానే ఇంక తనూజ ఓకే అంటుంది. వెంటనే కళ్యాణ్ కూడా మొహమాటం పడుతూనే డాన్స్ అయితే చేయడానికి రెడీ అయిపోతాడు. అంటే ఇష్టం ఉందని తన మొఖంలో కనిపిస్తూ ఉన్న పైకి మాత్రం కాస్త డ్రామా అయితే చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి. ఇక వీళ్ళిద్దరు చూస్తూ ఉంటే లైవ్‌లో అలానే ఇక్కడ కూడా ఇమ్ము, రీతు ఇద్దరు కూడా ఇండైరెక్ట్‌గా ఫన్ చేస్తూనే వీళ్ళిద్దరిని ఒకటి చేసేస్తున్నారేమో! మరి చూసే ఆడియన్స్‌గా మీరు వీళ్ళిద్దరు పెయిర్‌గా చూడాలనుకుంటున్నారా? కామెంట్స్‌లో చెప్పండి మరి.